నేను యాక్చువల్గా నాస్తికుడు, నేను దేవుడు నమ్మను. ఎస్ సార్. దేవుడు నమ్మను. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. దెర్ ఇస్ నో గాడ్. కులం అనేది ఒక భ్రమ, మతం అనేది కూడా ఒక భ్రమే. నేను దేవుడు నమ్మను. ఫర్ ఇన్ఫర్మేషన్, దేవుడు అనే కాన్సెప్ట్ ని నేను నమ్మను, నిర్మోహటంగా నమ్మను. నేనైతే మాత్రం నా కోర్ దీంట్లో కూడా నాకు గాడ్ కాన్సెప్ట్ ఏమి ఉండదు. ఐ డోంట్ కేర్ అబౌట్ గాడ్. ఎంతమంది విదేశాలకు వెళ్ళి గల్ఫ్కి వెళ్ళిన చాలా మంది అన్న మన దేశం బాగుంటుందని చెప్పింది ఎవరు? హిందువులు కాదు, ముస్లింలు చెప్పింది నాకు. అంటే ఈ దేశం అంత బలస్ ఇక్కడ మన అన్నిటి దాటలు కాకపోతే మనం దీన్ని తప్పుగా తీసుకుంటాం మనం. ఎందుకంటే ఇది ఆడేది కొద్దిమంది రాజకీయ నాయకులు ఆడతారు, వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా హిందువులే కూడా చెప్తున్నారు. అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు. అసలు రాదు వాళ్ళకి. ఇలా విడగొట్టి విభజించింది. ఇప్పుడు నిజంగా తిరుమలలో హిందూ ధర్మం రక్షించాలంటే దానికి ఏం చేయాలి? దానికి స్థానికంగా ఉండే ఎమ్మెల్యే వీళ్ళు చేయకూడదు, లేదంటే అధికారులు ఉన్నారు, టీటీడీ అధికారులు చేయకూడదని చెప్తే సరిపోద్ది కదా. మీరే ఎంకరేజ్ చేసి మీకే గొడవ కావాలి, ఎందుకంటే మనకు ఓట్లు చేల్చాలి. ఇది చేస్తున్నది హిందూ నాయకులు. హిందూ నాయకులు ప్రేరణ లేకుండా, ప్రోద్బలం లేకుండా ఇవి జరగవు. కాకపోతే నేను వింటుంది చిన్నప్పటి నుంచి, సెక్యులరిజం అనే పేరుని నిజంగా ఇబ్బంది పెట్టి చేసింది హిందువులే చేశారు, మిగతా వాళ్ళు చేయలేదు.